ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు చాలాసార్లు ఒక దిగులు ఉంటుందండి. నా కొరకు ఎవరు దీన్ని చేస్తారు, నా కొరకు ఎవరు ఈ క్రియను జరిగిస్తారు అనేటువంటి ఒక బాధ కొన్నిసార్లు కొన్ని విషయాల గురించి మనకు ఉంటుందండి. ఎందుకంటే మనం మనుషులు కాబట్టి కొన్ని విషయాల్లో మనకు అలాంటి బాధలు ఉండడము చాలా సరదానే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలానే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించి ఆయన తిరిగి లేచినప్పుడు ముగ్గురు స్త్రీలు దాన్ని ఎరగలేదు. ఆయన తిరిగి పునరుద్ధరణగా లేచాడని ఎరగలేదు. ఆయనకు ద్రవ్యాలు పోయడానికి వారు ఆదివారం నాడు వారు ఏం చేస్తున్నారంటే బయలుదేరి వస్తున్నారు. ప్రియులారా, ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? వారు అంటే సగం దారికి వచ్చినప్పుడు వారికి ఒక్కటి అర్థమవుతుంది. అయ్యో, సమాధి ద్వారమును ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయితో ఆ యొక్క సమాధి, యేసు యొక్క సమాధి ముయ్యబడి ఉంది. ఇప్పుడు మనం యేసు యొక్క శరీరాన్ని చూడాలంటే, ఆయన శరీరానికి ద్రవ్యాలు పొయ్యాలంటే ఆ యొక్క రాయి తొలగించబడాలి. మన కొరకు ఎవడు ఆ యొక్క రాయి తొలగించగలడని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము ఏదో ఒక క్రియను మనం మొదలు పెడతాము. అది సగం పని అయిపోయింది అని మనం అనుకున్నప్పుడు అక్కడ మనం ఊహించని ఏదో ఒక ఆటంకము, ఒక పెద్ద అడ్డుబండలా వచ్చి మన ముందు నిలబడుతుంది. చాలాసార్లు మనకు అలాంటి అనుభవం ఉంది ప్రియులారా. ఇప్పుడు వీరు తమ ప్రయాణాన్ని మంచి ఉద్దేశంతోనే మొదలుపెట్టారు. ఇప్పుడు సగం దారి వచ్చిన తర్వాత వారికి జ్ఞాపకం వచ్చి ఉంటుంది, అరే సమాధి ద్వారంలో పెద్ద రాయి ఉంది, మన కొరకు దాన్ని ఎవరు బొర్లిస్తారు అని చెప్పి వారు బాధపడుతున్నారు. కానీ ప్రియులారా, ఇప్పుడు వారు వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళినా లాభం లేదు అనేటువంటి పరిస్థితుల్లో వారు దేవుని మీద ఆధారపడి వారు ఏం చేస్తున్నారు? పర్వాలేదు, చూద్దాం, దేవుడు చూసుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో వచ్చి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు వచ్చినప్పుడు వారికి గొప్ప ఆశ్చర్యము వారి కొరకు సిద్ధంగా ఉన్నది. అక్కడ ఏంటంటే ప్రియరా, ఏ యొక్క బండను గురించి, ఏ యొక్క రాయిని గురించి వారు భయపడ్డారో ఆ రాయి సమాధి ద్వారము నుండి తొలగించబడి ఉన్నది వారు చూస్తున్నారు. ఏ రాయిని గురించి అయితే వారు భయపడుతున్నారో ఆ రాయి, అడ్డుబండగా ఉన్నటువంటి ఆ రాయి తొలగించబడి ఉన్నది వారు చూస్తున్నారు. వారు యేసయ్య యొక్క చనిపోయినటువంటి శరీరాన్ని చూడాలని వచ్చారు. కానీ యేసయ్య ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అనేటువంటి మంచి వర్తమానాన్ని దేవుని దూత ద్వారా పొందుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేని గురించి భయపడుతున్నావు? ఇది నాకు ఒక పెద్ద అడ్డుబండగా ఉంది. ఈ అడ్డుబండను ఎవరు బ్రదర్ నా కోసం తొలగిస్తారు? ఈ అడ్డుబండను ఎవరు నా కోసం తొలగిస్తారని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. ఏ అడ్డుబండ గురించి నువ్వు బాధపడుతున్నావో, ఏ సమస్య అయితే నీ జీవితంలో నీకు అడ్డుబండగా ఉందో ఆ యొక్క అడ్డుబండల గురించి, ఆ సమస్యల గురించి యేసయ్య, పునరుద్ధరణమైనటువంటి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, భయపడొద్దు, నీకు నేనున్నాను, నీకు క్రియ జరిగించడానికి నేనున్నాను, నీకు అడ్డుబండలుగా ఉన్నటువంటి సమస్యలు నేను నీ యొక్క త్రోవ నుండి తొలగించడానికి నీకు నేనున్నాను. నేను సమస్తాన్ని జయించిన వాడను. ఈ యొక్క చిన్న అడ్డుబండను నేను తొలగించలేనా? ఈ చిన్న సమస్య నేను మార్చలేనా? నువ్వు నా మీద ఆధారపడు, భయపడొద్దు, నువ్వు ముందుకెళ్ళు, నేను నీ కొరకు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తానని చెప్పి యేసయ్య ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు దేవుని బిడ్డ, యేసయ్య నీతో ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి స్తోత్రమయ్యా, మా జీవితంలో ఎలాంటి అడ్డుబండలైనా కూడా తండ్రి తొలగించడానికి నువ్వు సమర్థుడై ఉన్నావు అనేటువంటి తండ్రి మంచి వర్తమానాన్ని మాకు తెలియజేసినటువంటి నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రమయ్యా. తండ్రి, నీ బిడ్డలో ఏ యొక్క సమస్యల గురించి, అయ్యో ఇది నాకు ఒక పెద్ద అడ్డుబండగా ఉందని చెప్పి దేని గురించి మీరు తండ్రి మీ బిడ్డలు భయపడుతున్నారో, అయ్యా వారి జీవితంలో భయపెడుతున్నటువంటి, కలవరపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క అడ్డుబండలను తండ్రి, సమస్యలనేటువంటి అడ్డుబండలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీ బిడ్డలు తండ్రి ముందుకు సాగడానికి, జయాన్ని పొందుకోవడానికి, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.